Yeah, hi, all, good morning. Yeah, I'm audible. Can you please confirm through chat? Good morning, everyone. Thank you. Fine. Let me try to share my screen. Thanks for confirming. Yes, in previous class, we started discussing about VPC. We discussed about VPC introduction, how to create an VPC. But today class, VPC ఇంకా రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిమైనింగ్ ఉన్నాయి గైస్. బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్వీస్. చాలా పెద్ద సర్వీస్ అది. ఇట్స్ లైక్ EC2 ఓన్లీ. VPC peering and transit gateway. Uh, ఈ విపిసి పీరింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం మల్టిపుల్ విపిసిస్ పెరిగే కొంది పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ద ట్రాన్సిట్ గేట్వే. టుమారో మార్నింగ్ సెషన్ ఐ విల్ టేక్ అప్ ట్రాన్సిట్ గేట్వే అండ్ today we will try to discuss about today class we will try to discuss about ఇనిషియల్గా రౌట్ 53 ఇంట్రడక్షన్, నెక్స్ట్ విపిసి peering. These two concepts today we will discuss. Tomorrow we will discuss about route 53. Okay, different type of routing mechanisms. ఓకే, జియోగ్రాఫికల్గా మనం రౌట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, అదే లొకేషన్ బేస్ చేసుకొని మనం రౌట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలా సింపుల్ రౌటింగ్ అంటే ఏంటి, నియర్లీ ఒక 5 అల్గారిథమ్స్, 5 టైప్స్ ఆఫ్ రౌటింగ్ మెకానిజమ్స్ విల్ డిస్కస్ టుమారో ఇన్ రౌట్ 53 ఓన్లీ. అండ్ ఆఫ్టర్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ట్రాన్సిట్ గేట్వే. దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు విపిసి. దిస్ ఈజ్ టుమారో డిస్కషన్. ఫైన్, లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. ఎందుకంటే ఆ డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత అది మనకు కంప్లీట్గా యాక్టివేట్ అవ్వడానికి కొన్నిసార్లు మనకి 24 అవర్స్ పడుతుంది. 24 అవర్స్ కూడా పట్టచ్చు. మ్యాక్స్ టైం 24 అవర్స్ ఇస్తాడు. అందుకని ముందు మీరు కూడా ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రై టు పర్చేస్ ఏ డొమైన్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ డొమైన్ ఏదైనా ఉంటే ఓకే. బడ్జెట్ ఎట్ మ్యాక్స్ 100 రూపీస్ నుంచి 150 రూపీస్లోనే పర్ ఇయర్కి తీసుకునే విధంగా చూడండి. డోంట్ గో బిహైండ్ దట్. కొన్ని సైట్స్లో మీకు ఎక్కువ ప్రైస్ చూపిస్తుంటుంది. డోంట్ పర్చేస్ ఇట్ ఫ్రమ్ దట్ సైట్స్. నేను చెప్తాను ఎక్కడ చీప్ ఉందో చూద్దాం. ఫైన్, లెట్ మీ గో టు ఫస్ట్. ఓకే, రౌట్ 53 జనరల్గా మనం ప్రీవియస్గా మనం ఏం చేసేవాళ్ళం, HTTP:// నీ ఐపీ అడ్రస్ ఓకే 16.5.9.25 ఇలా మనం ఒక ఐపీ అడ్రస్ని హిట్ చేస్తే మనకి మన వెబ్సైట్ లోడ్ అయ్యేది. ఎస్ రైట్. ఇప్పుడు ఇలా ఐపీస్ని గుర్తుపెట్టుకోవడం చాలా డిఫికల్ట్. ఒకేసారి మల్టిపుల్ సర్వర్స్లో మన అప్లికేషన్ డిప్లాయ్ ఉంటుంది. ఎన్ఎఫ్ఎస్ కామన్ పాత్ ఇచ్చేసి అన్ని కస్టమర్కి ఐపీస్ని మనం షేర్ చేయలేం. అలానే రేపు క్లాస్లో మనం రౌట్ 53 అడ్వాన్స్డ్ చెప్పేటప్పుడు విల్ టేక్ ద లోడ్ బ్యాలెన్సర్ ఆల్సో. లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్స్ కూడా మనం కస్టమర్కి ఇవ్వలేం. వాట్ యూనిట్ టు షేర్ టు ద కస్టమర్. నీ ఫ్రంట్ ఎండ్ అంతా వెబ్ సర్వర్స్ లోడ్ అవ్వడానికి జస్ట్ యూనిట్ టు కాన్ఫిగర్ ద డొమైన్. ఓకే, అంటే డిఎన్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ డొమైన్ కేకేడవాప్స్ b7.com అనేటువంటి డొమైన్ పర్చేస్ చేయండి. .com అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి .shop కానీ వేరే డిఫరెంట్ డొమైన్స్ మనం ఏదైతే తక్కువలో వస్తుందో అది తీసుకుందాం. బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఇది వరల్డ్ వైడ్ డెలివర్ అవుతుంది. .in అంటే ఇండియాలో డెలివర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ తీసుకున్నాం. ఎయిర్టెల్ మనం పర్చేస్ చేయలేం. .airtel అనేటువంటి డొమైన్ ఉండొచ్చు, మనం పర్చేస్ చేయాలి. అది ఓన్లీ ఎయిర్టెల్ వాళ్ళకే ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మనం ఒక డొమైన్ పర్చేస్ చేసి ఐపీని మ్యాప్ చేద్దాం. రేపు క్లాస్లో కొంచెం అడ్వాన్స్డ్ లోడ్ బ్యాలెన్సర్స్ని కాన్ఫిగర్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలా రౌటింగ్ చేయాలనేది అల్గారిథమ్స్ రేపు క్లాస్లో చూద్దాం. అండ్ ఆఫ్టర్ దెన్ మనకి రియల్ టైంలో హెచ్టిటిపి అనేది ఉండదు కదా. ఓకే, HTTPS ద్వారా మన ట్రాఫిక్ని డెలివర్ చేయాలి. సెక్యూర్గా మనం
ట్రాఫిక్ని డెలివర్ చేయాలి కాబట్టి ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలా విల్ డిస్కస్ దట్ హెచ్టిటిపి పార్ట్ ఆఫ్టర్ దట్. ఫైన్, లెట్ మీ గో టు హియర్. ఫస్ట్ మనకు ఒక డొమైన్ కావాలి కాబట్టి లెట్ మీ ట్రై టు లాగిన్ టు మై AWS. Guys, can anyone please create IAM user and share me that? I think he deleted this account. Can anyone please create IAM admin access and share me that username and password to me, URL through WhatsApp, please. జస్ట్ యూజర్ నేమ్ కేకే డెవాప్స్ అని ఇవ్వండి. పాస్వర్డ్ కస్టమ్ పాస్వర్డ్ ఏదన్నా సింపుల్గా ఇచ్చేసేయండి. కెన్ యూ ప్లీజ్ షేర్ మీ దట్? ఓకే, బిఫోర్ హీ క్రియేటింగ్ ద అకౌంట్ లెట్ మీ గో టు గైస్. మీరు గోడాడీలైనా డొమైన్ పర్చేస్ చేసుకోవచ్చు, పోస్ట్ ఇంజర్లైనా పర్చేస్ చేసుకోవచ్చు, నేమ్ చీప్ .com, క్లౌడ్ ఫేర్, ఎక్కడైనా మీరు డొమైన్ పర్చేస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, బెటర్ టు గో విత్ ద హోస్ట్ ఇంజర్ గైస్, బెటర్ టు గో విత్ ద హోస్ట్ ఇంజర్. నేను అన్ని సైట్స్లో కన్నా కొంచెం ఇక్కడ లో ప్రైస్లో దొరుకుతుంది. ఈవెన్ నా మెయిన్ వెబ్సైట్ కూడా ఇక్కడే పర్చేస్ చేశాను నేను. లెట్ మీ గో టు మై అకౌంట్. లెట్ మీ ట్రై టు లాగిన్ విత్. మీరు సైన్ అప్ అవ్వండి, అంటే మీకు అకౌంట్ లేకపోతే మీ అకౌంట్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. లెట్ మీ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇట్ ఈస్ ఆస్కింగ్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఐఎమ్ నాట్ రిమెంబర్. Yes, Syed, please create an IAM user and share me the details in a Zoom chat also fine. Username, that account ID, username and password. 1 second guys, let me log. One second, I am resetting password. ఎస్, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఓకే, మీరు ఏదైతే డొమైన్స్ పర్చేస్ చేస్తుంటారో ఆ డొమైన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. నేను ప్రీవియస్గా పర్చేస్ చేసి స్టాప్ చేస్తుంటాను, బట్ మీకు లైవ్లో పర్చేస్ చేసి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఐ విల్ ట్రై టు డిస్కస్ నౌ. ఓకే, ఫైన్. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్ని యూస్ చేస్తే మీకు ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలనేది మైట్ నాట్ గెట్. ఓకే, ఐ థింక్ ఈస్ అకౌంట్ ఆల్సో సస్పెండెడ్. ఇట్ ఈస్ సైన్. గైస్, కెన్ ఎనీవన్ ప్లీజ్ క్రియేట్ అన్ IAM యూజర్, admin user? After this class, you can delete it. I will create a new account today. Anyone just create an IAM user and share it me that user details. Yeah, Adi, thank you. Fine. Okay, ఇక్కడ మీరు this is my main domain guys. This is my main domain. I don't want to touch this one. If you want to purchase new one, ఇక్కడ get a new domain అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీ నేమ్తో సెర్చ్ చేసుకోండి జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెర్చ్ కేకే వాప్స్ B7. జస్ట్ B7తో కొట్టేసి ఎంటర్ కొట్టారంటే మీకు చూపిస్తుంది కొంచెం హై ప్రైస్లో ఉంది. ఓకే, ₹1 ఓన్లీ ఫర్ 3 years ప్లస్ టర్మ్. 3 years తీసుకుంటే ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడికి వస్తే ఇది ఫస్ట్ ఇయర్ మాత్రమే.
కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఆప్స్ B7 ఆన్లైన్. For example, if you are trying to purchase this, click on add to cart. Only 1 year required. 1 year అయితే మీకు 89 రూపీస్ సంథింగ్ ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, ఇంక్లూడింగ్ ట్యాక్స్ తర్వాత మీరు ఆటోపే డిసేబుల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంక్లూడింగ్ ట్యాక్స్ 125 చూసుకోండి. 100 to 150లోనే తీసుకోండి. 1000 రూపీస్ 2000 పచ్చి డొమైన్ పర్చేస్ చేయొద్దు. మీరు డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లో చూసినా కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది గైస్ అక్కడ మీరు రౌట్ 53లో. ఓకే, అందుకని తక్కువ ప్రైస్ ఉండే దాన్ని పర్చేస్ చేసుకోండి. ఓ ఇట్ ఈస్ ఆస్కింగ్ కార్డ్ డీటెయిల్స్. ఓకే, లెట్ మీ గో విత్ యూపీఐ. This is my phone number. This is my UPI. ఎస్, మీకు అది ఆటోపే ఎనేబుల్ చేస్తుంటే నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్ అయిపోద్ది. అందుకని మీరు చెక్ చేసుకోండి. 1 year సెలెక్ట్ చేసుకోండి, డోంట్ సెలెక్ట్ ఇట్ ఫర్ 3 years. జస్ట్ ప్రీ అప్రూవ్ అమౌంట్ ఇంత చూపిస్తుంది కానీ మనకి యాక్చువల్ కట్ అయ్యేది యాజ్ ఆఫ్ టుడే దే విల్ డిడక్ట్ ఓన్లీ 125 రూపీస్ గైస్. ఎస్, లెట్ మీ ట్రై టు అప్రూవ్. మీకు అక్కడ 4900 కట్ అయినట్టు చూపిస్తుంది కానీ డోంట్ వరీ, అది ఆటోపే కోసం అనమాట. ఓకే, మీరు ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత యూ కెన్ డిలీట్ ఇట్, నో ప్రాబ్లం. ఆటోపే డిసేబుల్ చేసుకోండి ఫోన్పేలో. ఎస్, డొమైన్ పర్చేస్ ఫినిష్డ్, ఇట్ ఇస్ లోడింగ్. గ్లోబల్గా యూనిక్యూగా ఉంటుంది గైస్. ఓకే, ఇట్ ఈస్ ఫినిషింగ్ అవర్ డొమైన్ రిజిస్ట్రేషన్. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఓటీపీ. ఓటీపీ ఏం రాలేదా? Hmm. 48 వాట్సాప్ వచ్చి ఉంటుంది గైస్. 484905. వేరే వేరే వెబ్సైట్స్లో చేయొద్దు, ఓన్లీ హోస్టింజర్లో చేయండి. ఓకే, ఫైన్. KK DevOps B7 online. It is purchased. We purchased that. Okay. Domain registration is done. Okay, let me go to main site. Click on my account. ఇక్కడ మీరు పర్చేస్ చేసినటువంటి డొమైన్ ఉంటుంది. బట్ మీరు ఆ డొమైన్ని యాక్సెస్ చేశారనుకోండి డైరెక్ట్గా ఇక్కడ ఆ, మీరు ఏదైతే డొమైన్ పర్చేస్ చేశారో ఇట్ ఈస్ షోయింగ్ యాక్టివ్. ఆటో రెన్యువల్ డిసేబుల్ చేసుకోండి. మీ ఫోన్పేలో కూడా తీసేసేయండి మీ కంప్లీట్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, 1 month తర్వాత, 2 months తర్వాత. దిస్ ఈస్ ద డొమైన్ ఆల్రెడీ వీ పర్చేస్డ్. మీరు ఇక్కడికి వెళ్ళి ఈ డొమైన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ లోడింగ్. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ గైస్. యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో డొమైన్ పర్చేస్ అయిన తర్వాత ఫుల్లీ యాక్టివేట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈవెన్ మీరు నేమ్ సర్వర్ డీటెయిల్స్ మన ఏడబ్ల్యూఎస్లో రౌట్ 53లో యాడ్ చేసినా కానీ 24 hours మ్యాక్స్ టైం పడుతుంది. అందుకని నేను ఎర్లీగా డొమైన్ పర్చేస్ చేస్తున్నాను, మనకు రేపు క్లాస్కి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. ఓకే, ఓకే, ఇది ఫైన్.
Thank you. 1 second. Let me log into AWS. Okay, fine. You can go to Route 53. This is new account, right? Suspend అవ్వదు కదా, 1 or 2 days ఉంటుంది కదా అది. Yes, okay, thank you. Fine. If you go to here, you can create a one hosted zone, guys. Okay, let me create a zone. Zone name, it should be same as your domain name, guys. This is my domain name. ఇక్కడ domain name they are asking. Description, this is online shopping website domain, like that just I given. ఇంటర్నల్గా మనం ఏదన్నా సపరేట్ ఒక రీజియన్లో సో అండ్ సో స్పెసిఫిక్ విపిసిలో క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు గో ఫర్ ద ప్రైవేట్ హోస్టెడ్ జోన్. బట్ జనరల్గా మన వెబ్ సర్వర్స్ కస్టమర్స్కి ఇచ్చేటువంటి డొమైన్ అంతా యూ నీడ్ టు గో విత్ పబ్లిక్ ఓన్లీ. లెట్ మీ క్రియేట్ ఏ వన్ జోన్. ఎస్, జోన్ ఈస్ క్రియేటెడ్. ఎందుకంటే మన డొమైన్ హోస్ట్ ఇంజర్లో ఉంది. మన డొమైన్ హోస్ట్ ఇంజర్లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని మనం మన ఏడబ్ల్యూఎస్లో రౌట్ 53 అంటే మన ఏడబ్ల్యూఎస్లో మన సర్వర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. దిస్ ఆర్ ద నేమ్ సర్వర్స్. ఓకే, దిస్ ఆర్ ద నేమ్ సర్వర్స్. లాస్ట్ డాట్ రిమూవ్ చేసుకోండి guys. ఇవి ఎక్కడున్నాయి? మనం ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసినటువంటి హోస్టెడ్ జోన్లో ఉన్నాయి. ఈ నేమ్ సర్వర్స్ని మన హోస్ట్ ఇంజర్ డొమైన్కి వచ్చి ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ ఓలా నేమ్ సర్వర్స్ ఉంటాయి. మీరు ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తే ఇది కానీ ఫుల్లీ యాక్టివేట్ కానీ అయితే యాక్సెస్ చేస్తే ఓలా వెబ్ పేజ్ లోడ్ అవుతుంది, మన వెబ్ పేజ్ కాదు. ఓకే, యువర్ డొమైన్స్ విల్ బి ఆన్లైన్స్. ఓకే, ఫైన్. ఇక్కడ ఈ నేమ్ సర్వర్స్ ఓలా నేమ్ సర్వర్స్ కాకుండా చేంజ్ నేమ్ సర్వర్స్. ఓకే, లెట్ మీ గో విత్ అవర్ నేమ్ సర్వర్స్. లెట్ మీ రిమూవ్ దిస్. లేదు, కంప్లీట్గా ఇవి డిలీట్ చేస్తానన్నా నో ప్రాబ్లం. లేటర్ వీ కెన్ యాడ్ ఇట్. ఓలా నేమ్ సర్వర్ తీసేయండి, మంది యాడ్ చేయండి. Fine, click on save. Are you able to see it might take up to 24 hours డొమైన్ మనకు అప్పీర్ అవ్వడానికి. 24 hours దాకా టైం పడుతుంది. ఎస్, వీ అండర్స్టూడ్. ఓకే, ఫైన్. మీకు 2027 ఎక్స్పైరీ చూపిస్తుంది. ఈరోజు మనం దీన్ని పర్చేస్ చేసాం కాబట్టి. ఓకే, బట్ స్టిల్ అట్లీస్ట్ ఓల పేజ్ అయినా లోడ్ అవ్వాలి. అది ఫుల్ యాక్టివేట్ అయితే మనకి ఒక వెబ్సైట్ ఉంది గైస్. మనం ఏదన్నా డొమైన్ పర్చేస్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ చెక్ చేయడానికి వాట్స్ మై డిఎన్ఎస్ అని ఒకటి ఉంటుంది. వాట్స్ మై డిఎన్ఎస్ అదే ఆ ప్రాపగేషన్ జరగడానికి కొంచెం టైం పడుతుంది. కేకే డెవాప్స్ v7.online ఏ రికార్డ్ ఓన్లీ. దిస్ ఇస్ IPv4 అనమాట. చూడండి, ఇంకా ఇది ఫుల్గా యాక్టివేట్ అవ్వలేదు. ఇక్కడ మీ గ్రీన్ సిగ్నల్ చూపించాలి, అది ఫుల్ యాక్టివేట్ అయ్యి ఉంటే. ఇట్ విల్ టేక్ సమ్ టైం. యాక్చువల్గా ఈరోజు ఒక వెబ్ సర్వర్ లాంచ్ చేసి సింపుల్ వెబ్ సర్వర్ని
చేసేవాడిని. వెయిట్ చేద్దాం కొంచెం టైము. ఆఫ్టర్ దెన్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ లుక్ ఇన్ టు దిస్. మీరు కూడా చెక్ చేస్తానండి. ఈ వెబ్సైట్ కేకే bee7.online అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే హోస్టింగ్ జీరోల హోమ్ పేజ్ లోడ్ అవ్వాలి. ఆ హోస్టింగ్ జీరోల హోమ్ పేజ్లో మన వెబ్ సర్వర్ని లాంచ్ చేసి మనం దానికి మ్యాప్ చేద్దాం. రేపు లోడ్ బ్యాలెన్సర్స్ తీసుకొని లోడ్ బ్యాలెన్సర్స్ ద్వారా కూడా మనం మ్యాప్ చేస్తానికి ట్రై చేద్దాం. ఓకే, కెన్ ఐ షో విత్ అనదర్ డొమైన్? ఐ థింక్ ఆల్రెడీ ఎన్ని డిసేబుల్ అయిపోయింటాయి రన్నింగ్లో. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో విత్ అదర్ డొమైన్ గైస్. ఆల్రెడీ ఫుల్గా యాక్టివేట్ అయినటువంటి డొమైన్ ఉంటుంది. లెట్ మీ గో టు మై డొమైన్స్. ఇక్కడ ఇది కూడా ఐ థింక్ ఓల్డ్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ వాడు ఉంటాం కాబట్టి ఆ సర్వర్స్ లేవు. మైట్ బి వెబ్సైట్ లోడ్ అవ్వవచ్చు. ఈ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసుకుంటే ఓకే, ఇట్ విల్ వర్క్ యాక్చువల్లీ. ఓకే, మందే యాక్టివేట్ అవ్వనివ్వండి, నో ప్రాబ్లం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓ, ఫర్ సమ్ వన్ ఇట్ ఈస్ లోడింగ్ అంట. ఐ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్. ఎస్, ఆర్ ఏబుల్ టు సీ వెబ్సైట్ లోడ్ అయిందా? ఎస్. ఇప్పుడు మీరు ఈ సైట్కి వచ్చి చూసినా కానీ ఇందాక రెడ్ కలర్లో ఉంది కదా IPv4 రికార్డ్స్. ఏదో ఒకటి ఇక్కడ మ్యాప్ అవ్వాలి. ఏ కంట్రీ నుంచి హిట్ చేసినా కానీ హియర్ ఇట్ ఈస్ దేర్. జర్మనీ నుంచి యాక్టివేట్ అయింది 2. మీరు లెట్ మీ గో అండ్ చెక్ దిస్. ఇక్కడ ఇంకా ఫుల్గా రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ లోడ్ అవుతుంది కదా. ఇక్కడ స్టిల్ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ రిజాల్వింగ్ నౌ. ఫుల్గా రిజాల్వ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్ మీ గో టు మై AWS. ఇప్పుడు ఈ గోడాడియోల హోమ్ పేజ్ కాకుండా హోమ్ పేజ్ కాకుండా మీ వెబ్ సర్వర్, నువ్వు కస్టమర్కి ఏదైతే డెలివర్ చేయాలనుకుంటున్నావో నీ వెబ్ సర్వర్ మనకు లోడ్ అవ్వాలని అంటే మనం AWSలో కాన్ఫిగర్ చేసాం కాబట్టి లెట్ మీ గో అండ్ ట్రై టు లాంచ్ వన్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ AWS. బెటర్ టు గో విత్ జనరల్ మనం ప్రాక్టీస్ చేసేటువంటి రీజియన్స్ ముంబై కానీ హైదరాబాద్ కానీ సింగపూర్ కానీ. ఓకే, ఎనీ రీజియన్ is fine. Let me go and try to launch an instance. This is my web server. ఓకే, స్టేజింగ్ మనం ఎలా ఎక్స్పోజ్ చేయం. ఓకే, ఫైన్. అమెజాన్ లైనక్స్ ఆర్ Ubuntu, anything is fine. Let me scroll down. Small configuration is enough. Let me create a key pair. KK DevOps అది MQV. Create a key pair and let me try to launch an instance. Instance is launched. Let me try to do the SSH. Let me go to here. Okay, let me try to install HTTPD. I think still it is installed. Let me try to enable it. Let me check the
స్టేటస్ మీరు జనరల్ స్టెప్స్ ఫాలో అయినా నో ప్రాబ్లం గైస్. దీస్ ఆర్ ద డైరెక్ట్ కమాండ్స్. ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ రన్నింగ్. లెట్ మీ గో టు instances. Let me go to security. Let me open my security group. Edit inbound traffic. Take the IP address. Let me go to browser. Yes, it is showing it works means. Okay, let me insert some code. Please give me online shopping HTML and CSS code in file only. ఓకే, సింపుల్ లాజిక్ దే గివెన్. పెద్ద కోడ్ కనెక్ట్. ఓకే, లెట్ మీ where www/html here index.html. Let me try to open with the help of vi, then paste it. The front end all రాస్తారు. HTML CSS కోడ్ అంతా. Escape, right and quit. Yes, you deployed. Let me go and try to refresh. Some shopping product. ఓకే, అది ప్రాపర్గా లోడ్ అవ్వడం లేదని తర్వాత వ్యాలిడేషన్, దట్ ఈస్ ఫైన్. ఇక నుంచి అంతా హెచ్ఆర్ఎఫ్లు ఇచ్చి ఓకే, సమ్ ఆన్లైన్ షాపింగ్ ఇట్ ఈస్ లోడింగ్ వెబ్ సర్వర్. దెన్ వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టేక్ దిస్ ఐపీ అడ్రస్. మనం మన డొమైన్ని హిట్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది ట్రాఫిక్. మన డొమైన్ని హిట్ చేసినప్పుడు మనం మనకు రావాలి, ఇది మన వెబ్సైట్ లోడ్ అవ్వాలి. కేకే ఆన్లైన్ మీరు హిట్ చేసినప్పుడు మన వెబ్సైట్ లోడ్ అవ్వాలి కాబట్టి యూ నీడ్ టు క్రియేట్ ఎ రికార్డ్ గైస్. We created a hosted zone, right? Already we updated the name server information also. Yes, this is my hosted zone. Here you can create a number of records. Let me create a record. Okay, actually ఇదంతా నెట్వర్క్ టీమ్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు గైస్. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ సబ్ డొమైన్, ఎస్ యూ కెన్ గివ్ ఇట్. మేము enroll.kkdevops.com, ఓకే, register.kkdevops.com అని చాలా సబ్ డొమైన్స్ మొన్న క్రియేట్ చేసాం. లీవ్ ఇట్ అబౌట్ దిస్ రికార్డ్స్ గైస్. 4 ఇయర్స్ ఉంటే IPv4, సి నేమ్ రికార్డు, కెనానికల్ నేము, ఏ రికార్డు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. బెటర్ టు గో విత్ ఏ రికార్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ IPv4 ఉంటుంది కాబట్టి ఏ రికార్డ్కి వెళ్ళండి. ఇక్కడ అలియాస్ అని ఉంటుంది. మన లోడ్ బ్యాలెన్సర్స్ ద్వారా కూడా ఎండ్ పాయింట్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకొని కూడా ట్రాఫిక్ని డెలివర్ చేయొచ్చు. మీరు ఒకసారి లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ రీజియన్లో ఉందో ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకొని లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రౌటింగ్ టైప్స్ ఉంటాయి. వెయిటెడ్ రౌటింగ్ అంటే ఏంటి, లేటెన్సీ బేస్డ్ రౌటింగ్ అంటే ఏంటి, ఫెయిల్ ఓవర్ రౌటింగ్ అంటే ఏంటి, జియో లొకేషన్ అంటే ఏంటి, అవన్నీ నేను లైవ్లో చూపిస్తాను మీకు రేపు క్లాస్లో. ఫైన్, ప్రస్తుతానికి డోంట్ గో విత్ దిస్ అలియాస్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అంటే కేకే ఆన్లైన్ ఈవెన్ సబ్ డొమైన్ కూడా తీసుకోవద్దు. గివ్ యువర్ IP అడ్రస్. రిమూవ్ all. Let me create one record. Don't change anything. TTL also fine. Simple routing we are going. Let me create a record. Direct IP address, not even load balancer also. You know the load balancer, right? How to create and all. Yes, we updated this. It will take some time to రిఫ్లెక్ట్ గైస్. ఎప్పుడైతే మీరు దీన్ని అప్డేట్ చేశారో బ్యాక్ ఎండ్లో ఈ IP హిట్ అవుతుంది. ఏది ఈ డొమైన్ని మీరు యాక్సెస్ చేసినప్పుడు మీరు ఏదైతే IP కాన్ఫిగర్ చేశారో ఆ IPతో లోడ్ అవ్వాలి. జనరల్గా ఇట్ విల్ టేక్ అప్ టు 24 అవర్స్ టు రిసాల్వ్. అప్ టు 24 అవర్స్. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ట్రైంగ్ టు
get the NS lookup. Okay, take a DevOps b7.online and search చేస్తే here you are seeing some IP address, right? Here you are seeing some IP address. This IP address is hostinger IP address. ఓకే, అండర్స్టూడ్. మనకి ఇక్కడ ఈ హోస్టింజర్ పేజ్ లోడ్ అవుతుంది కదా, ఓలా ఐపీ ఇది డిఫాల్ట్. మనకి ఏం రావాలంటే ఇక్కడ నువ్వు ఎన్ఎస్లు కొట్టినప్పుడు ఇక్కడ మన వెబ్సైట్ లోడ్ అవ్వాలి. కేకేడెవాప్స్ B7 ఆన్లైన్ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ మ్యాప్డ్. ఇట్ ఈస్ క్యాచీ మైట్ బి. లెట్ మీ టేక్ మై వెబ్సైట్ URL. లెట్ మీ గో టు ఇన్కాగ్నిటో మోడ్. Let me go to incognito mode. Generally, it will take up to 24 hours they are giving, guys. Sometimes 5 minutes or 10 minutes, 15 minutes లో కూడా యాక్టివేట్ అయిపోతుంటుంది. Let me go and try to access. No. Still it is not yet resolved. Can you guys try it, guys? Fully, it is not yet resolved. Can you please try? I am sharing this link in Zoom chat. Is it loading Hostinger homepage or our online shopping website? For Sayed, it is showing. Few people are getting Hostinger. You selected simple routing only. లోడింగ్ ఆన్లైన్ షాప్ ఫ్యూ పీపుల్. అది ఫుల్గా అంటే ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేశారంటే మన ఐపీకి సెట్ అవ్వాలి అన్ని లొకేషన్స్ నుంచి. ఇక్కడ మీరు చూసారంటే ఎస్ నవ్వు చూడండి, ఫ్యూ ఐపీ అడ్రస్లు వేరుంది, ఇది వేరు. కొన్ని రిక్వెస్ట్లు ఇక్కడికి వెళ్తున్నాయి. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అవర్ ఇన్స్టెన్స్ ఐపీ? ఇన్స్టెన్స్ ఐపీ 104, రైట్, లాస్ట్ ఆక్టేట్. ఓకే, ఇఫ్ యూ గో టు హియర్ ఇంకా ప్రాపగేషన్ జరుగుతుంది గైస్. చూడండి, 104కి కొన్ని వెళ్తున్నాయి, బట్ ప్రీవియస్ ఐపీ కొన్ని వెళ్తూ ఉంది. వెయిట్ ఫర్ సమ్ టైం. వెయిట్ ఫర్ సమ్ టైం. మన ఐపీతో ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది. ఇది మన ఇన్స్టెన్స్ ఐపీ. సారీ, ఇట్స్ మై బ్యాడ్. నేను చెక్ చేయలేదు. నేను ఇంకా హోస్టింజర్ వల్ల అనుకున్న మ్యాప్ కాలేదని. దిస్ ఈజ్ అవర్ ఇన్స్టెన్స్ ఐపీ ఓన్లీ. చూడండి, 104, దిస్ ఈజ్ అవర్ ఇన్స్టెన్స్ ఐపీ ఓన్లీ. జస్ట్ యాజ్ ఆఫ్ టుడే మీరు ఏం చేస్తారంటే బెటర్ టు ప్రాక్టీస్ విత్ ఓన్లీ ఇలా హిట్ చేస్తే మన ఇలా వస్తుంది కదా. కేకేడెవాప్స్ B7 డాట్ అన్ని ఐపీస్ నౌ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ లోడెడ్. ఇట్ ఈస్ లోడెడ్. ఓకే, బట్ ఇక్కడ మీరు చూసారంటే దిస్ ఇస్ ద హెచ్డిపి ఓన్లీ గైస్. ఓకే, డొమైన్ పర్చేస్ చేయండి ఈరోజు క్లాస్కి. పర్చేస్ చేసుకొని SSL సర్టిఫికేట్స్ మనం అది HTTPSకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నెక్స్ట్ సెషన్లో చూద్దాం. బట్ ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా ప్లేస్ చేసుకొని టెస్ట్ చేయండి. బట్ మల్టిపుల్ సర్వర్స్ ఉంటే లోడ్ బ్యాలెన్స్ ద్వారా డిఫరెంట్ రౌటింగ్స్ అనేది రేపు క్లాస్ చెక్ చేద్దాం. మీరు రేపు క్లాస్కి వచ్చేతలకి అట్లీస్ట్ మీరు ఒక డొమైన్ని పర్చేస్ చేసుకురండి. అన్ని ఐపీ చేంజ్ అవ్వాలి. స్లోలీ ఇట్ ఈస్ చేంజింగ్. ఐస్ ఆర్ ఏబుల్ టు సీ మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ ఈస్ గోయింగ్ టు 104. ఫైన్. ఇట్ విల్ టేక్ అప్ టు 24 hours కంప్లీట్గా, అప్ టు 24 hours కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి. ఆల్ రైట్, ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ బిఫోర్ గోయింగ్ టు పీరింగ్? ఎస్ హరీష్. హలో. హలో. సార్ కెన్ యూ హియర్ మీ సార్? ఎస్. యా, అదే నేమ్ సర్వర్స్ తర్వాత హోస్ట్ జోన్స్ అనేది నేమ్స్ కొంచెం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియడం లేదు సార్, అందుకని. ఏదండి? అంటే ఇప్పుడు మనం AWS లో వచ్చి హోస్ట్ జోన్స్ క్రియేట్ చేశాం కదా సార్. హోస్టెడ్ జోన్స్. సో హోస్ట్ జోన్స్ అంటే ఏంటి అసలు, దాని మీనింగ్ ఏంటని తెలియదు. ప్లస్ తర్వాత నేమ్ సర్వర్స్ ఇప్పుడు అది. ఒక నిమిషం నేను చెప్తాను. వేర్ ఈస్ యువర్ వెబ్సైట్?
website will be there in AWS, right? Where is your domain? Hostinger లో ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. నీ వెబ్సైట్ ఇక్కడ ఉన్నప్పుడు నీ సారీ నీ డొమైన్ ఇక్కడ ఉన్నప్పుడు నీ వెబ్సైట్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఏడబ్ల్యూఎస్కి కంట్రోల్ ఇవ్వాలి కదా ఇక్కడ ఉన్నటువంటి డొమైన్కి మనం. ఎస్ సార్. అందుకని మన ఏడబ్ల్యూఎస్లో వీఆర్ యూసింగ్ రౌట్ 53. ఓకే, ఈ 53 కూడా ఎందుకు యూస్ చేస్తున్నాం? దిస్ ఇస్ ద పోర్ట్ నెంబర్, డిఎన్ఎస్ పోర్ట్. ఓకే, ఈ రౌట్ 53లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వీఆర్ క్రియేటింగ్ వన్ హోస్టెడ్ జోన్. వీఆర్ క్రియేటింగ్ వన్ హోస్టెడ్ జోన్. ఈ హోస్టెడ్ జోన్లో ఇక్కడ నువ్వు ఎక్కడైతే డొమైన్ పర్చేస్ చేసావో ఆ పర్చేస్ చేసిన తర్వాత ఈ హోస్ట్ ఇంజిన్లో ఉంది కాబట్టి బై డిఫాల్ట్ హోస్ట్ ఇంజిన్లో ఒక నేమ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతుంది. అంటే ఆ సర్వర్ ఓల సర్వర్ యూస్ చేస్తున్నాం మనం హోమ్ పేజ్ లోడ్ అవ్వడానికి. అలా కాకుండా ఇక్కడ మనం మన సర్వర్ యూస్ చేసుకునే దానికి ఇక్కడ నేమ్ సర్వర్ డీటెయిల్స్ ఉంటాయి హోస్టెడ్ జోన్లో. ఆ నేమ్ సర్వర్ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి మనం హోస్ట్ ఇంజిన్లో కాన్ఫిగర్ చేయాలి. అంటే ఓలా ఓలా ఆల్రెడీ బై డిఫాల్ట్ కాన్ఫిగర్ చేసినటువంటి నేమ్ సర్వర్ డీటెయిల్స్ రిమూవ్ చేసేసి మన ఏడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తే అప్పుడు మన వెబ్సైట్ లోడ్ అవుతుంది. ఓకే సార్. అంటే నేమ్ సర్వర్స్ 4 ఉన్నాయి. సో ఆ 4 దేన్ని ఇండికేట్ చేస్తుందని అర్థం కాలేదు సార్. అంటే అది అంటే ఒక్కొక్క పార్ట్ ఆఫ్ దానికి ఒక్కొక్క కాన్ఫిగర్. నేమింగ్ కన్వెన్షన్ ఉంది. ఇక్కడ ఇఫ్ యూ సి .net, .uk, .com, .org అని. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ లెట్ మీ గో అండ్ ఇయర్. ఓకే, ఏడబ్ల్యూఎస్ డిఎన్ఎస్ 4 సర్వర్స్ ఇక్కడ. .net డొమైన్ ఉన్న. ఓకే, .com. ఓకే, .com. ఓకే, గ్లోబల్గా అవైలబిలిటీ ఉండడానికి. ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ ప్రాపర్గా జరగడానికి బ్యాక్ ఎండ్లో. యా. ఓకే సార్. వరల్డ్ వైడ్ ఫాస్ట్గా డిఎన్ఎస్ రిజల్యూషన్ జరగడానికి నువ్వు ఎప్పుడైతే వెబ్సైట్ యూఆర్ఎల్ హిట్ చేస్తావు ఐపీకి రీడైరెక్ట్ అవ్వడానికి ఫాస్ట్గా. ఇది ఏ రికార్డ్ అంటే దిస్ ఇస్ జస్ట్ IPv4 ఓన్లీ. యా సార్. సార్ మామూలుగా ఇప్పుడు మనం కేకే డెవాప్స్ B7 అని పర్చేస్ చేసాం కదా సార్. మనం డాట్ ఆన్లైన్ తీసుకున్నాము. సేమ్ నేము డాట్ తర్వాత ఇన్, దాని తర్వాత ఓఆర్జీ అన్నీ కూడా మనకే ఉంటాయి సార్. ఇప్పుడు ఆ నేమ్స్ నో 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 నో, మనకు రావయి. ఇదో ఇక్కడ చూడు, ఇడు మళ్ళీ ఇది కొనమంటున్నాడు. ఇప్పుడు మన డొమైన్ మీరు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ harish.com అనుకున్నారు అనుకోండి. ఇది ఎంటైర్ వరల్డ్ వైడ్ కదా. మీకు ఇది .in, .com, సారీ .in, .org, .shop అవన్నీ బై డిఫాల్ట్ ఫ్రీగా రావు. అవి నువ్వు మళ్ళీ పర్చేస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ .net, .co.uk అన్నీ ఉంటాయి. అవి అవి కొంచెం మనకే కాస్ట్ అని చెప్పి నేను .shopకి వెళ్ళాను. అంటే ఈ నేమ్ సర్వర్స్ లో ఆ నేమ్ ఇండికేట్ అయితే సో నేను అలా అంటున్నాను సార్. నో 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 నో, అలా ఇండికేట్ అవ్వదు. ఎస్ సుబ్బు. సో ఇక్కడ మనకి రౌట్ 53లో కూడా డొమైన్ పర్చేజ్ చేయొచ్చు కదా. సో చేయొచ్చు, మనం ఎందుకు బయటకు వెళ్తున్నాము? రీజన్ ఏంటి? కాస్ట్ ఉంటుందని. ఇఫ్ ఓన్లీ యూ గో కాస్ట్ టు హియర్ ఏడబ్ల్యూఎస్లో ఇఫ్ యూ గో టు రౌట్ 53 మీ డొమైన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడే పర్చేస్ చేసుకుని అక్కడే కాన్ఫిగర్ చేయొచ్చు. బట్ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఏడబ్ల్యూఎస్లో. ఈవెన్ గోడాడీలో కూడా చూశాను కానీ బట్ కాస్ట్ ఎక్కువ ఉంది అక్కడ. ఓకే, ఇఫ్ యూ గో కాస్ట్ టు వల్లేనా మనం బయటకు రిజిస్టర్డ్ వెళ్తున్నామా, డొమైన్స్. లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఈ కాస్ట్ వల్లేనా మనం బయట ఇది ఎక్కడైతే కాస్ట్ cheap వల్లే ఉంటుందో? బయటకు వెళ్ళేది అంతే. ఓకే, ఇఫ్ యూ గో టు రిజిస్టర్డ్ డొమైన్స్, ఇఫ్ యూ వాంట్ టు సేమ్ చూద్దాం. కేకే డెవాప్స్ B7.online. లెట్ మీ జస్ట్ సర్చ్ B7. చూడండి ఇక్కడ ఆర్ ఏబుల్ టు సీ ఎనీవేర్ లెస్ ప్రైస్. ఈవెన్ ఓఆర్జీ చూపిడలే, సారీ ఆన్లైన్ చూపిడు. మనం ఆల్రెడీ పర్చేస్ చేసాం కాబట్టి చూడండి $15 వరకు పడుతుంది. కాస్ట్ వల్లే బయట పర్చేస్ చేసి అక్కడి నుంచి ఇక్కడ మ్యాప్ చేసుకోవడం.
ఎగ్జాక్ట్ మ్యాచ్ చూడు $15 ఉంది పర్ ఇయర్. ఓకే. వన్ మోర్ డౌట్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ నేమ్ సర్వర్స్, సో నేమ్ సర్వర్స్ గురించి డీటెయిల్ గా రేపు డిస్కషన్ చేస్తారా లేకపోతే ఎట్లా అది? సో నాకు క్వశ్చన్ అడిగాను నా డౌట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఏ టైప్ అని. ఇప్పుడు నేమ్ సర్వర్స్ రిలేటెడ్ రేపు డిస్కస్ చేస్తారా అవును, లేకపోతే ఎట్లా? మీకు మోస్ట్లీ నేను ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అని బేస్ చేసుకుని IPv4 కన్వర్షనే జరుగుతుంది. బట్ సీనేమ్ రికార్డ్ అంటే ఏంటి? ఓకే. ఓకే. సో 4 A's ని IPv6కి యూస్ చేస్తాం. అలా 4 to 5 టైప్స్ డిస్కస్ చేస్తాం. ఓకే ఓకే. సో నా డౌట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనం సో బ్రౌజర్ లో మనం వివరాలను హిట్ చేసినప్పుడు డిఎన్ఎస్ రిజాల్వ్ జరిగి, సో సపోజ్ ఈ డొమైన్ రిజిస్టర్ దగ్గర ఉన్న నేమ్ సర్వర్స్ యూజ్ చేసుకొని మన రౌట్ 53కి వస్తుంది మన, అవును. అంతే కదా? సో అవును. ఈ నేమ్ సర్వర్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది యాక్చువల్లీ? ఏ నేమ్ సర్వర్స్ ఇక్కడ? మనము మన రౌట్ 53లో క్రియేట్ అయిన నేమ్ సర్వర్స్ తీసుకెళ్లి డొమైన్ రిజిస్టర్ లో యాడ్ చేసాము. సో ఆ నేమ్ సర్వర్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఇక్కడ డౌట్ నాకు. బ్యాక్గ్రౌండ్ అథెంటికేషన్ ఐడియా లేదంటే చెక్ చేయాలి అది. ఇది గ్లోబల్గా ఎన్నిక ఉన్నటువంటి సర్వర్సే కదా. ఓకే, అది మనం ఆడ జోన్ క్రియేట్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి ఇవి. బట్ ఇవి అక్కడ కాన్ఫిగర్ చేసినప్పుడు, అక్కడ హిట్ చేసినప్పుడు ఇక్కడ ఎలా ఎగ్జాక్ట్గా వస్తుందనంటే ఇన్క్యూ మ్యాప్ అయి ఉంటుంది కాబట్టి ఇది AWS వల్ల డిఎన్ఎస్ఏ కాదా. ఓకే, ఎలా అథెంటికేట్ అవుతుంది, ఎలా ట్రాఫిక్ వస్తుందని చెక్ చేయాలి ఒకసారి. ఓకే. సో నాకు క్లారిటీ రాని ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్, వాట్ ఈస్ నేమ్ సర్వర్ అంటే ఏం డిఫైన్ చేయొచ్చు అంటారు? ఇది డిఫరెంట్ లొకేషన్లో దే ఆర్ కీపింగ్ ద సర్వర్స్ టు రౌట్ ద ట్రాఫిక్ ఫాస్టర్ వే కానీ హైలీ అవైలబిలిటీ ఉండడం కానీ. నువ్వు ఇక్కడ 4 ఇవ్వాలనే రూల్ లేదు. మీరు ఇంకా కొన్ని అడిషనల్ సర్వర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఉన్న దాంట్లో అయినా రిమూవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అర్థం కాలేదు అంటే డిఫరెంట్ రీజియన్స్ అంటే అర్థం కాలేదు. No. సర్వర్స్ డిఫరెంట్ రీజియన్స్ లో పెట్టడం అంటే ఇక్కడ 4 లొకేషన్స్లో దే ఆర్ గివింగ్ 4 నేమ్ సర్వర్స్, రైట్? ఆ నేమ్ రిజాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మీరు KKDevOps ఆన్లైన్ అని కొట్టినప్పుడు ఆ నేము IP అడ్రస్కి కన్వర్ట్ అవ్వడానికి ఏ నియరెస్ట్ లొకేషన్ ఉంటుందో అక్కడికి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి డిఫరెంట్ లొకేషన్స్లో ఇక్కడ 4 లొకేషన్స్లో దే ఆర్ మెయింటైనింగ్, దే ఆర్ రిజాల్వింగ్ ఫాస్ట్ రిజల్యూషన్ కోసం. ఓకే. నేమ్ సర్వర్స్ వచ్చేసి లొకేషన్ ఇండికేట్ చేస్తుందా ఎట్లా? మైట్ బి, చెక్ చేయాలి అది. ఎస్, దిస్ ఇస్ జస్ట్ థియరీ పాయింట్. అమౌంట్ ఓకే. ఒకసారి దాని గురించి థియరీ పాయింట్స్ కొంచెం చెక్ చేయండి. ఓకే, డైరెక్ట్ కాన్ఫిగరేషన్ చెప్పాను, మోస్ట్లీ నెట్వర్కింగ్ టీమే హ్యాండిల్ చేస్తారు. బట్ మనకి ఏదన్నా వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఇంకే. ఓకే, ఫైన్. లెట్ మీ గో అండ్ డిస్కస్ అబౌట్ కీరింగ్. జనరల్గా ఇఫ్ యూ టేక్ ఇట్ మల్టిపుల్ VPCs మీరు తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఆ VPCs మధ్య కమ్యూనికేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 2 VPCs. Let me take 2 VPCs. For example, this VPC CIDR is 192.168.0.0/20 or 21 or else /16 also fine. For example, let me go with the 10.0 private IPs ఉంటాయి guys. This is 16. This is VPC CIDR. Okay. ఇప్పుడు let me go and try to create one subnet in this VPC. For example, I am creating one small subnet, public subnet I created. Okay, for this VPC we have internet gateway.
For this subnet, we have route table also. This internet gateway record added to route table. These two are associated. ఓకే ఫైన్. ఇక్కడ కూడా ఈ VPCలో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ క్రియేట్ చేసిన నో ప్రాబ్లం. ప్రైవేట్ సబ్నెట్ ఐఎమ్ క్రియేటింగ్. హియర్ ఐఎమ్ ట్రయింగ్ టు లాంచ్ వన్ EC2 మిషన్ హియర్. హియర్ ఆల్సో ఐఎమ్ లాంచింగ్ వన్ EC2 మిషన్. ఇప్పుడు జనరల్గా మీరు EC2 మిషన్కి మీరు కనెక్ట్ అవ్వాలంటే ఎండ్ పాయింట్స్ ద్వారా కానీ లేదనంటే జెమ్ సర్వర్, ఈ VPCలో ఒక జెమ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి చేయాలి. బట్ నా జెమ్ హోస్ట్ మిషన్ వేరే VPCలో ఉన్నదనుకోండి. ఓకే, ఈ VPCకి ఈ VPC బై డిఫాల్ట్ కనెక్షన్ ఉండదు. ఈ రెండింటికి బై డిఫాల్ట్ కనెక్షన్ ఉండదు. వీ నీడ్ టు అప్లై ద పేరింగ్. ఓకే, ఇప్పుడు ఈ పీరింగ్ అనేది ఈ VPC వచ్చేసి ఏపీ సౌత్ ముంబై రీజియన్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ VPC ఏపీ సౌత్ ముంబైలో ఉండొచ్చు, లేదంటే హైదరాబాద్ రీజియన్లో ఉండొచ్చు, నార్త్ వర్జీనియాలో ఉండొచ్చు. డిఫరెంట్ రీజియన్లో ఉన్నా కానీ పీరింగ్ అప్లై చేయొచ్చు. సేమ్ రీజియన్లో ఉన్న పీరింగ్ అప్లై చేయొచ్చు. ఈ రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. బై డిఫాల్ట్ కనెక్షన్ ఉండదు. ఆ పీరింగ్ రిక్వెస్ట్ ట్రేస్ చేసుకొని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజియన్లో ఉన్నటువంటి VPC ఇట్ విల్ రిక్వెస్ట్ టు హైదరాబాద్. 2 అంటే హైదరాబాద్ వేసుకోడు, ఏపీ సౌత్ 2. హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి VPCకి మనం పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే రిక్వెస్టరు, యాక్సెప్టరు. ఓకే, వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, అప్పుడు మీరు ఈ జంప్ హోస్ట్ మిషన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ రౌట్ టేబుల్ ఉంటుంది కదా, ఈ VPCలో కూడా రౌట్ టేబుల్ ఉంటుంది. ఈ రౌట్ టేబుల్ అంటే ట్రాఫిక్ రౌట్ అవ్వడానికి ఈ రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే రికార్డ్ ఆల్రెడీ యాడ్ చేశారు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఈ VPCకి సంబంధించిన CIDR రికార్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ట్రాఫిక్ అంటే ఆ VPCలో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ఏదైనా హిట్ చేస్తే ఈ VPCలో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్కి కనెక్షన్ కోసం ఈ VPC CIDR వచ్చేసి మనం ఈ రౌట్ టేబుల్ అప్డేట్ చేయాలి. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నీ VPC డిఫరెంట్ అకౌంట్లో ఉన్నా కానీ చేయొచ్చు గైస్. నా దగ్గర వేరే అకౌంట్ లేదు కాబట్టి నేను చూపిస్తాను ఎలా చేయాలని. మీరు టెస్ట్ చేయండి, వర్క్ అవుతుంది. లేదు మీ అకౌంట్ నాకు ఇచ్చినా కానీ నేను మీకు రిక్వెస్ట్ సెండ్ చేస్తే మీకు వస్తుంది అది. ఇప్పుడు సేమ్ రీజియను డిఫరెంట్ రీజియను చూడండి. ఫస్ట్ సేమ్ రీజియన్లో ఉన్న పీరింగ్ అప్లై చేయొచ్చు. అలానే డిఫరెంట్ రీజియన్లో ఉన్న మనం పీరింగ్ అప్లై చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి డిఫరెంట్ అకౌంట్ ఆల్సో, అంటే డిఫరెంట్ AWS అకౌంట్, వేరే AWS అకౌంట్లో ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఇదే AWS అకౌంట్లోనే ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే ప్రాజెక్ట్కి మనకి 2 to 3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటాం. ఓకే, అటువంటప్పుడు మనం వేరే అకౌంట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్కి మనం కమ్యూనికేషన్ సెక్యూర్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే వీ నీడ్ టు గో విత్ ద పీరింగ్ ద్వారానే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయగలం. ఎస్, డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్ ఉంటుందండి. లెట్ మీ గో హియర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ గో విత్ డిఫరెంట్ రీజియన్ కానీ సేమ్ రీజియన్ కానీ తీసుకుంటాను. డిఫరెంట్ అకౌంట్ ఐడి, మీరు అకౌంట్ ఐడి ఇచ్చి మీరు అక్కడ ఒక మిషన్ని ప్రైవేట్ సబ్నెట్లో లాంచ్ చేసి ఇస్తానంటే, లేదు అకౌంట్ ఐడి ఇచ్చి చేస్తే చేయొచ్చు. అది మీకు లైవ్లో చూపించాలంటే నాకు వేరే అకౌంట్ కావాలి. 2 అకౌంట్స్ ఉండాలి కదా AWS. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు ఇయర్. సారీ, first I need 2 VPCs. Let me create one VPC in Mumbai region. As మీకు ఇదంతా ప్రీవియస్గా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. Let me go to VPCs.
think he created a VPC for different purpose might be. Let me create a VPC. I'm giving this name, let me take it as for better understanding VPCA. This name, let me take it as VPCB, VPCA. ఆ VPC బిల్డ్ చేసేటప్పుడు సబ్నెట్స్ ఇవ్వాలంటే మోర్కి వెళ్ళి సబ్నెట్స్ కాన్ఫిగర్ చేయొచ్చు, తర్వాత అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. లెట్ మీ గివ్ ద VPC CADR AP, sorry, 192 dot ప్రైవేట్ IPs guys. 16 I'm taking. 16 to 28 మిడిల్లోనే ఉండాలి. Let me go with default values. Let me create a VPC. Let me go to subnets. Let me create one public subnet in same VPC. This is the VPC. Subnet name is VPC A subnet. Okay, let me go with try to create in 1A. They're asking CADR 192.168.1.0 slash, for example, if you are giving 24, it is giving 251 IPs. Create a subnet. One subnet I created. Then what required? A route table. Let me create a route table. Okay, VPCA public route table. I'm trying to create this route in VPCA. Create a route table. Once you created, give the edit the associations, subnet association. Yes, this part is done. Let me go to internet gateway. Create internet gateway, VPCA IGW. Create a gateway. Let me attach this gate to VPC. This is the VPC. Yes, this part is done. I created okay, now I need to add it to route. What is my route table? This is my route table. Edit the route. Here you need to add the internet gateway route. Let me add internet gateway. Select this is my internet gateway. Save the changes. Yes, we created route table. We added entry. Internet gateway attached to this VPC EC2 instance pending is there. Let me go to EC2. Let me try to launch an instance. This is VPCA instance. This is my key pair. Let me select my VPC. Scroll down. Okay. We need public IP, right? This is VPCA. Oh, నేను పబ్లిక్ సబ్నెట్ అని ఇవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. Later also you can change it that. SSH we are allowing. Let me launch an instance. Instance is created. Let me SSH. Let me go and try to connect. ఎస్, నేను జెమ్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. ఒక VPC క్రియేట్ చేసి ఈ యాక్టివిటీ అంతా చేసేసాం. లెట్ మీ గో అండ్ క్రియేట్ వన్ మోర్ VPC. మీరు సేమ్ రీజియన్ అయినా సేమ్ కాన్సెప్టే, డిఫరెంట్ రీజియన్ అయినా నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ లెట్ మీ గో విత్ డిఫరెంట్ రీజియన్. ఓకే, లెట్ మీ స్విచ్ టు నార్త్ వర్జీనియా, or else let me go to AP Southeast one Singapore. Let me go to VPCs.
Let me create a VPC in Singapore region, VPC-B. Let me give the CIDR 10.0.0/16. Fine. Let me create a VPC. Don't create internet gateway and all guys. అంటే నేను కావాలని ప్రైవేట్ ఇన్స్టెన్సెస్ డేటాబేస్ సర్వర్స్ కానీ అప్లికేషన్ సర్వర్స్ కానీ ఇలా ప్లేస్ చేయడానికి వేరే VPC మీరు క్రియేట్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి టెస్ట్ చేసుకున్నా ఓకే, తర్వాత పీరింగ్ అప్లై చేయొచ్చు. కానీ ఈ ఇన్స్టెన్స్ నుంచి ఇంతకుముందు మనం ఏం చేసాం, సేమ్ VPCలోనే ప్రైవేట్ సబ్నెట్ని క్రియేట్ చేసాం. ఒకటే VPCలో మనం ప్రైవేట్ సబ్నెట్ని క్రియేట్ చేసి డైరెక్ట్గా జంప్ హోస్ట్ మిషన్ నుంచి మనం అక్కడికి SSH చేయగలిగాం. బట్ నీ ప్రైవేట్ ఇన్స్టెన్సెస్ వేరే సబ్నెట్లో సెక్యూర్గా వేరే రీజన్లో ఉన్నప్పుడు అవి ఎలా మనం కనెక్ట్ అవ్వాలనేది చూద్దాం. లెట్ మీ గో టు ఆల్రెడీ ఐ క్రియేటెడ్ VPC. Yes, inside that what required, let me internet gateway not required for this. Let me create a subnet. Create a subnet. This is for this VPC B. Okay. Public subnet. Sorry, this is private subnet, right? Private subnet for VPC B. Which availability zone? Let me go with 1A. Let me give the subnet shader 10.0.0/24 if you are giving 256 IPs. Okay. Fine. Subnet is created. Let me go and try to create a route. Create a private route table of VPC-B. Which VPC I need to create? Here. Let me create a route. Okay. Let me associate it with my subnet. This is my subnet. Yes, Singapore region law, we are doing all these things. Let me try to launch an instance in Singapore. మీరు దాన్ని డైరెక్ట్గా SSH చేయలేరు, ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రైవేట్ ఇన్స్టెన్స్ కాబట్టి. లెట్ మీ లాంచ్ అన్ ఇన్స్టెన్స్. నేమ్ ఈస్ VPC-B ఇన్స్టెన్స్. ఓకే, సింగపూర్ రీజియన్లో మీరు SSH చేయాలంటే వీ నీడ్ కీ పేర్, రైట్? చూద్దాం ఈ కీ పేరు. Subnet, this is the subnet. I don't want IP. Won't enable guys, this is private subnet లో మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి. Let me try to launch an instance. Yes, instance is launched. బట్ దీన్ని మనం డైరెక్ట్గా SSH చేయలేం. ఓకే, if you're trying also it will not connect guys. If you're trying also it will not connect. మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి VPC-Bలో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ని SSH చేయడానికి సింగపూర్లో, ఎందుకంటే ప్రైవేట్ IP కదా, ప్రైవేట్ IP నువ్వు డైరెక్ట్గా కనెక్ట్ కాలేవు. జంప్ హోస్ట్ మిషన్ కానీ జంప్ సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఫైన్. లెట్ మీ టేక్ మై PEM ఫైల్. KK DevOps. I think this PEM or that PEM I need to take. Oh, sorry, that is Singapore PEM, right? Let me take this PEM file. Let me connect to my jump host.
Okay. Now let me try to do the SSH. Is it going to connect? No, right. PIM file ఉంటే మీకు కనెక్షన్ ఏం చేయలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఓకే, పిమ్ ఫైల్ ఉన్నంత మాత్రం మనకు కనెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఐ సెక్యూర్ ఇన్స్టెన్స్. దెన్ వాట్ యూ నీడ్ టు డూ, ఈ రెండిటికి ఇది డిఫరెంట్ విపిసి, ఇది డిఫరెంట్ విపిసి. వీ నీడ్ టు ఎనేబుల్ ద పీరింగ్ ఐస్. వాట్ ఐ నీడ్ టు డూ, దిస్ ఈస్ సింగపూర్ విపిసి. హియర్ మీరు ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్లోకి వెళ్ళారంటే ఏ పీరింగ్ రిక్వెస్ట్ లేదు, ఇక్కడి నుంచి ఆయన రిక్వెస్ట్ చేయొచ్చు. లెట్ మీ గో విత్ ముంబై రీజన్లో మనం ఎటువంటి పీరింగ్ రిక్వెస్ట్ లేదు. లెట్ మీ స్విచ్ టు ముంబై. Here also no peering. What I need to do, let me go back to my VPCs. ఓకే, ఏదైతే విపిసి ఏ రైట్, విపిసి ఏ వచ్చేసి విపిసి బిని ఇఫ్ యూ గో టు హియర్, ఈ రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలని అన్నప్పుడు మనం వీ నీడ్ టు రేస్ ద రిక్వెస్ట్. ఇఫ్ యూ గో టు పీరింగ్ కనెక్షన్, లెట్ మీ రిక్వెస్టర్ క్రియేట్ ఎ పీరింగ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ విపిసి ఏ టు విపిసి పి, these two connection. Requester, who is requester? VPCA is the requester. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది రిక్వెస్టర్ ఐపీ అడ్రస్ విపిసి సిఐడార్ రేంజ్. ఇక్కడ నీ డెస్టినేషన్ విపిసి నీ అకౌంట్లో ఉందా, అనదర్ అకౌంట్లో ఉందా? అనదర్ అకౌంట్ ఉంటే అకౌంట్ ఐడి ఇచ్చి ఆ అకౌంట్లో మళ్ళీ సేమ్ రీజియన్ అనదర్ రీజియన్, మీరు వేరే అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్లో ముంబైలోనే ఉందా, లేదంటే వేరే రీజియన్లో ఉంటే వేరే రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బట్ నా విపిసి నా అకౌంట్లోనే ఉంది కాబట్టి లెట్ మీ సెలెక్ట్ మై అకౌంట్. సేమ్ రీజియన్ కాదు, అనదర్ రీజియన్లో ఉంది. ఓకే, వాట్ ఈస్ దట్ రీజియన్? ఇక్కడ ఇట్ విల్ షో ఆల్ ద రీజియన్స్ గైస్. ఏపీ సౌత్ ఈస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టైపింగ్ సింగపూర్ ఏపీ సౌత్ ఈస్ట్ 1, దిస్ ఈస్ ద కోడ్. అనదర్ రీజియన్లో ఉంది. దెన్ వాట్ ఈస్ దట్ విపిసి ఐడి? ఇట్ ఈస్ ఆస్కింగ్ విపిసి ఐడి ఆఫ్ Singapore. This is my Singapore, right? This is the VPC ID. Take this, paste it. Create a peering. ఇక్కడ రిక్వెస్ట్ చేశారు మీరంతే, ముంబై నుంచి రిక్వెస్ట్ చేశారు. బట్ లెట్ మీ గో బ్యాక్ టు సింగపూర్, గో టు పీరింగ్ కనెక్షన్. ఇక్కడ వెయిటింగ్లో ఉంటుంది, అది పెండింగ్ యాక్సెప్టెన్స్. మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీ నీడ్ టు సెలెక్ట్ యువర్ పీరింగ్ కనెక్షన్ రిక్వెస్ట్ వచ్చింది కదా. గో అండ్ ట్రై టు యాక్సెప్ట్. బిఫోర్ యాక్సెప్టింగ్ ప్లీజ్ మేక్ షూర్ టు రీడ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఏ అకౌంట్ నుంచి వచ్చింది, ఏ రీజియన్ నుంచి వచ్చింది. దెన్ క్రియేట్ ఎ రిక్వెస్ట్. ఎస్, రిక్వెస్ట్ ఈస్ క్రియేటెడ్. అంటే ఈ రెండు విపిసిస్కి ఇప్పుడు మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. What I need to do, let me go and try to do the SSH now. Is it going to connect? No, it is not connecting. ఎందుకంటే ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి నువ్వు ఇక్కడ హిట్ చేస్తాను. ఓకే, ఈ రెండింటికి కనెక్షన్ ఉంది, కానీ ఎక్కడ బ్లాకింగ్? ఇప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి నువ్వు హిట్ చేసినప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్ ఏ సబ్నెట్లో ఉంది? ప్రైవేట్ సబ్నెట్లో ఉంది. ఈ ప్రైవేట్ సబ్నెట్లో రౌట్ టేబుల్లో ఈ సిఐడిఆర్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ని మనం అలో చేస్తాను. ఆర్ యు అండర్స్టాండింగ్? చూడండి, ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్ నువ్వు రీచ్ అవ్వాలంటే రౌట్ టేబుల్ ద్వారా వెళ్ళాలి. ఈ రౌట్ టేబుల్లో ఈ విపిసికి సంబంధించినటువంటి రికార్డ్ ఉందా? లేదు కదా. దట్ ఈస్ మైట్ బీ ద ప్రాబ్లం. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో బ్యాక్ టు మై విపిసి రౌట్ టేబుల్స్, సింగపూర్ రౌట్ టేబుల్. Let me go to this private route table. Let me edit the route. Add a route. Okay. 192.168.0.0/60 నుంచి ట్రాఫిక్ వస్తుంది. దట్టు పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి లెట్ మీ సెలెక్ట్ మై పీరింగ్ ఐడి. దిస్ ఇస్ మై పీరింగ్ ఐడి.
ఎక్కడ చేశారు ఇది? సింగపూర్లో చేశారు. లెట్ మీ గో టు డూ ఇట్ ఇన్ ముంబై. ముంబైలో చేసేటప్పుడు ఇక్కడ ముంబైలో చేసేటప్పుడు సింగపూర్ విపిసిసి హెడర్ ఇవ్వాలి. దిస్ ఈస్ మై విపిసి, గో టు రౌట్ టేబుల్, దెన్ విపిసిఏ పబ్లిక్ రౌట్ టేబుల్. Let me try to edit the route. Add a route. What is that VPCC header? 10.0.0/16 for this VPC peering. Let me select my peering ID. Save the changes. Okay. Let me go and try to do the SSH. Now I can able to connect my private instance of Singapore region. Are able to see? I connected. Understood? ఈ ఇన్స్టెన్స్కి ఎలా ఎస్ఎస్హెచ్ చేశానని ఇక్కడ ఉన్నటువంటి మిషన్కి ఈ ఎంట్రీలు ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి నీకు ట్రాఫిక్ అలౌ చేస్తాను అనేది ఇంపార్టెంట్. మళ్ళా కనెక్షన్ ఉంది ముందు. ఈ పీరింగ్ లేకుండా మీరు ఈ ఎంట్రీలు ఎంటర్ చేసినంత మాత్రం రాదు గైస్. ఖచ్చితంగా పీరింగ్ ఈస్ రిక్వైర్డ్. 2 VPCs మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం. మీరు సేమ్ రీజన్ ఉంటే అదే రీజన్లోనే రిక్వెస్ట్ వస్తుంది, అక్కడే యాక్సెప్ట్ చేయండి. మీరు డిఫరెంట్ అకౌంట్ తీసుకుంటే మీరు డిఫరెంట్ అకౌంట్ కూడా పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ అకౌంట్ ఐడి ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ. మీ విపిసి కస్టమ్ విపిసి ఏదన్నా ఉంటే ఆ విపిసి ఐడి అకౌంట్ ఐడి ఇస్తే నేను రిక్వెస్ట్ సెండ్ చేస్తాను. మీ విపిసిలో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ పిమ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినా కనెక్ట్ అవ్వచ్చు. యాక్చువల్గా 2 అకౌంట్స్ ఉంటే మీకు ఇది కూడా చూపించవచ్చు, డిఫరెంట్ అకౌంట్. అదేం లేదు. ఇఫ్ యూ గో టు హియర్, ఇక్కడ మీరు కనెక్షన్స్ ఉన్నాయి కదా, పీరింగ్ కనెక్షన్. లెట్ మీ గో టు హియర్, క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్ కొట్టినప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. అనదర్ అకౌంట్ ఉంటే వాళ్ళ అకౌంట్ ఐడి, ఏ రీజియను, ఆ విపిసి ఐడి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే దెన్ వీ కెన్ సెండ్ ఏ రిక్వెస్ట్. ఓకే, ఎస్. ఎనీ అదర్ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ప్లీజ్ లెట్ మీ నో. సార్ ఇది యూస్ కేస్ ఇది ఒక్కటేనా సార్? అంటే వేరే యూస్ కేసెస్ ఏమన్నా ఉన్నా సార్? పీరింగ్ ఎప్పుడు చేస్తాము అంటే ఏ సిచ్యువేషన్స్లో? నో, పీరింగ్ నువ్వు నీ ఇన్స్టెన్సెస్ ఒకే విపిసిలో ఉంటాయి అన్నటువంటి గ్యారంటీ లేదు కదా. దట్ సేమ్ రీజియన్లో ఉండవు కదా, డిఫరెంట్ రీజియన్స్లో ఉంటాయి. డిఫరెంట్ రీజియన్కి వెళ్ళారంటే విపిసి రీజియన్ స్పెసిఫిక్. ఎస్ సార్ నో. ఎస్ సార్. ఇప్పుడు నీ వెబ్ సర్వర్స్ ముంబైలో ఒక సర్వర్ ఉంది, హైదరాబాద్లో ఒక సర్వర్ ఉంది. ఆ రెండింటిని సేమ్ విపిసిలో ప్లేస్ చేయలేం మనం. ఎస్ రైట్. ఎస్ సార్. అటువంటప్పుడు నీకు పీరింగ్ అవసరం. ఓకే సార్. ఓకే. ఎస్ అండ్ అంటే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం పీరింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ విపిసికి ఉన్నటువంటి సిఐడిఆర్, ఈ విపిసికి ఉన్నటువంటి సిఐడిఆర్ రెండు ఓవర్లాప్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విపిసి సిఐడిఆర్ మీరు వేరే రీజన్లు ఇవ్వచ్చు, కానీ సేమ్ విపిసి సిఐడిఆర్స్ కానీ 2 రీజన్స్లో ఉంటే ఇట్ విల్ నాట్ అలౌ ద పీరింగ్. అండర్స్టూడ్? ఓకే. అండర్స్టూడ్. సో మనం ఆర్కిటెక్చర్ ముందే వీటిని రెండింటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కేసు ఉన్నప్పుడు ముందే డిసైడ్ అవ్వాలి కదా సార్, ఈ అవును, విపిసిస్ క్రియేట్ చేసేటప్పుడే. అవును. ఓకే సార్. మనం పెమ్ ఫైల్ ప్రైవేట్ ఇన్స్టెన్స్ యొక్క పెమ్ ఫైల్ని తీసుకెళ్ళి పబ్లిక్ ఇన్స్టెన్స్, ఐ మీన్ ఇక్కడ ఉన్న ఏపీ సౌత్ 1లో ఉన్న ఇన్స్టెన్స్లో పేస్ట్ చేసామా సార్? అవును. ఓకే. లేదు, నువ్వు యూజర్స్ని క్రియేట్ చేస్తానంటే యూజర్స్ ద్వారా కూడా చేయొచ్చు. మనకు మామూలుగా రియల్ టైంలో ఎలా ఫాలో అవుతాం సార్? యూజర్సే ఉంటుంది అక్కడ. యూజర్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రాన్సిట్. రేపు ట్రాన్సిట్ గేట్వే చెప్పేటప్పుడు చెప్తాను ఎలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విపిసి ఈస్ కనెక్టెడ్ టు బి, బి విపిసి ఈస్ కనెక్టెడ్ టు సి. దిస్ ఈస్ ద ట్రాన్సిట్ రైట్. మనకి మ్యాథమెటిక్స్లో వస్తుంది కదా. అంటే ఏ ఈక్వల్ టు బి, ఓకే, బి ఈక్వల్ టు సి, ఈ రెండింటి కనెక్షన్ ఉంది, ఏకి బికి ఉంది. ఇలా ఉండడంత మాత్రాన మనకి ఏ టు సికి కనెక్షన్ ఉన్నట్టు కాదు. ఇది దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఓన్లీ ఏ టు బికి ఉంటుంది, బి టు సి ఉంటుంది, అంతే. ఏ టు సి ఉండదు. మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అలా విపిసిస్ పెరిగిపోతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 2 విపిసిస్. దిస్ ఈస్ విపిసి ఏ, దిస్ ఈస్ విపిసి బి. హౌ మెనీ కనెక్షన్? ఓన్లీ 1 కనెక్షన్.
For example, I take an VPCC, how many connections? Ikkada you can take A to C and B to C also. For example, if you are taking one more VPC, how many connections? Okay, you can establish from A, B and C also. ఇలా VPCs పెరిగే కొంది మనకి ట్రాకింగ్ కానీ ఆ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ అది కాంప్లెక్స్ అవుతుంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ద ట్రాన్సిట్ గేట్వే. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఐ విల్ షో ఇట్ ఆన్ లైవ్ అప్కమింగ్ సెషన్. Okay, here you will see this transit gateway. This part. Okay. Yes, tomorrow we have session and సార్ నాకు ఈ టాపిక్ కాకుండా ఇంకొక టాపిక్ మీద ఒక డౌట్ ఉంది సార్. సో ఇప్పుడు అడగమంటారా లేకపోతే వేరే టాపిక్ కంటిన్యూ చేస్తున్నారా? చెప్పండి. సార్ యాక్చువల్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 tier ఆర్కిటెక్చర్ అనుకోండి సార్. మనకి అంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసి వెబ్ సర్వర్, తర్వాత బ్యాక్ ఎండ్, డేటాబేస్ నేను ఆర్డిఎస్ యూస్ చేస్తాను. సో ఆర్డిఎస్లో ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి నేను మ్యాప్ చేసుకుంటాను అక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లో. కానీ ఇక్కడ ఏంటంటే మనకి వెబ్ సర్వర్ నుంచి పబ్లిక్ సబ్నెట్లో డిప్లాయ్ చేయాలి, తర్వాత బ్యాక్ ఎండ్ని ప్రైవేట్ సబ్నెట్లో చేయాలి. సో మనం ఈకేఎస్ క్లస్టర్లో మన పాడ్స్ని డిప్లాయ్ చేసేటప్పుడు రెండింటిని డిఫరెన్షియేట్ చేసి ఎలా చేస్తాం సార్? మన పార్ట్స్ని ఐ మీన్ డిప్లాయ్ చేయాలి కానీ సార్. ఒకటి వచ్చి అప్పుడు మీ ఈకేఎస్ క్లస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 70 నోడ్స్ ఉన్నాయి అనుకో. ఓకే, ఈ 70 నోడ్స్లో ఒక 4 to 5 నోడ్స్ వచ్చేసి ముంబై రీజియన్లో ప్లేస్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఈ ముంబై రీజియన్లో మీరు ప్లేస్ చేసినప్పుడు ఇదే నోడ్లో మీకు అప్లికేషన్ వెబ్ సర్వర్ డిప్లాయ్ అవ్వాలని అంటే వాట్ యూ కెన్ డూ టెల్ మీ? సార్ అంటే నీ వెబ్ సర్వర్ సంబంధించినటువంటి పార్ట్స్ ఈ 4 నోడ్స్లోనే డిప్లాయ్ అవ్వాలంటే వాట్ కాన్సెప్ట్ యూనిట్ యూస్? టెయింట్ అండ్ టోలరేషన్స్ విల్ టెయింట్ అండ్ టోలరేషన్స్ ట్రైన్ టు టాలర్ నోడ్ సెలెక్టర్ యా నోట్ సెలెక్టర్ యా సార్. ఐ మీన్ అది అట్లా షిఫ్ట్ చేయాలి. ఓకే సార్. నీ వెబ్ సర్వర్ పార్ట్స్ అక్కడికి వెళ్తాయి, లేదా డేటాబేస్ పార్ట్స్ వేరే నోట్స్లో వేరే దగ్గర తీసుకోను ఆ నోట్స్ అనుకుంటే అక్కడికి వెళ్ళి డిప్లాయ్ చేసుకోవచ్చు ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నటువంటి నోట్స్లో. ఓకే సార్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత ట్రాఫిక్ రూట్ సార్, అంటే ఈ ఫ్లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్రెస్ కంట్రోలర్ తీసుకున్నాను సార్ అక్కడ. సో సర్వీస్ టైప్ మనకి యామెల్ ఫైల్స్లో వచ్చి మనం నోట్ పోర్ట్ ఐ మీన్ క్లస్టర్ ఐపీనే ఉండిద్ది. సో మనం లోడ్ బ్యాలెన్సర్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కానీ సార్ ఇంగ్రెస్ కంట్రోలర్ యూస్ చేస్తే. సో నేను ఇంగ్రెస్ కంట్రోల్ ఎప్పుడైతే యూస్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా సార్. సో మనము అది చెప్పండి. 1 సెకండ్ సార్, అది ఒకటి నేను చాలా కన్ఫ్యూజ్ అయినా అది యాక్సెస్ చేసేటప్పుడు అని. అది మెసేజ్ అయినా టైప్ చేసి పెట్టండి నాకు. ఓకే సార్, నేను చూస్తాను. అంటే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఆ ఫ్లో మిస్ అయ్యాను సార్. అదే అంటే నువ్వు అది టైప్ చేసి నాకు పెట్టు, చెప్తాను. ఓకే ఎస్ రాజేంద్ర. హలో. ఎస్. యా హాయ్ అండి. ప్రీవియస్గా మనం రౌట్ 53 అది డొమైన్ గురించి చూస్తున్నాం. డొమైన్ అంటే మనం అంటే డిఫరెంట్ సర్వర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డొమైన్ పర్చేస్ చేయొచ్చు అనుకుంటున్నారు. మనం అంటే డిఫరెంట్ ప్లేసెస్ అంటే రౌట్ 53 హోస్టింగర్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నా కానీ మనం ఒక డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ rajendra.com అని ఒక డొమైన్ తీసుకుంటే అక్రాస్ ఆల్ ద సర్వీసెస్ నుంచి ఒకటే డొమైన్ ఉంటుందా, లేదంటే మిగతా సర్వీసెస్ ఒకటే డొమైన్ ఉంటుందండి. అది గ్లోబల్గా యూనిక్గా ఉంటుంది. యూనిక్గా ఉంటుంది. వాళ్ళంతా జస్ట్ మనకి సర్వీస్ ప్రొవైడర్స్ అంతే వాళ్ళు. బట్ డొమైన్ మెయింటైన్ ఇప్పుడు హోస్టింజర్ కానీ, గోడాడీ కానీ, ఈ AWS రౌట్ 53 కానీ
చీపెస్ట్, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, క్లౌడ్ ఫేర్ కానీ వీళ్ళంతా బ్రోకర్స్ అనమాట, ఆహా, ఓకే థర్డ్ పార్టీ వాళ్ళు. ఓకే. మీరు ఇందాక ఒక డిఎన్ఎస్ వెబ్సైట్ చెప్పాను కదా, మై డిఎన్ఎస్, వాట్ ఈస్ మై డిఎన్ఎస్ అని. అవును. అక్కడ మీరు చెక్ చేస్తే తెలిసిపోద్ది అనమాట, అది గ్లోబల్గానే ఎన్ని ఎక్కువగా ఉంటుంది. అది కనెక్టివిటీ చెక్ చేస్తుంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఏ ఐపీకి రీచ్ అవుతుందో చూపిస్తుంది అది, ఆ వెబ్సైట్. ఓకే. ఇంకో డౌట్ ఏంటంటే అండి, రీసెంట్గా మనకు ఒక 2 months బ్యాక్ ఏడబ్ల్యూఎస్లో చాలా సర్వీసెస్ అంటే పాపులర్ ఉన్న వెబ్సైట్స్ చాలా వరకు డౌన్ అయిపోయినాయి. దాని ప్రాబ్లం ఏంటంటే రౌట్ 53 అని అన్నారు. మనం ఈ డొమైన్ సర్వీస్కి దానికి ఎలా రిలేట్ చేయగలుగుతామండి? అంటే లైక్ అంటే ఎగ్జాక్ట్ రూట్ కాస్ట్ తెలియదండి, వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ రూట్ కాస్ట్ ఇచ్చారా, అది టెంపరీగా చెప్తారు అంతే, బయటికి లోపల జరిగింది తెలియదు కదా మనకి. ఓకే. ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్లో అలా జరిగినప్పుడు నీకు యాక్చువల్ రూట్ కాస్ట్ బయటికి రాదు, అక్కడ వర్క్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట అది. మీరు చెప్పేది అది వెబ్సైట్ లోడ్ అవ్వకుండా అది క్లౌడ్ ఫేర్ ఇష్యూ. అంటే అప్పుడు ఏమని చెప్పారంటే మనకి రౌట్ 53 ఉంది కదా, ఈ రౌట్ 53 సర్వర్ అనేది వాళ్ళు ఏదో న్యూ వర్షన్ డిప్లాయ్ చేశారు, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ రౌట్ 53 యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఎలా అయితే రౌట్ 53 మిడిల్లో పెట్టామో అలా కాన్ఫిగర్ చేసుకున్న సైట్స్ అన్ని డౌన్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. ఈవెన్ వాళ్ళ డొమైన్ బయట ఉన్నా కానీ ఈ రౌట్ 53 వల్ల ప్రాబ్లం వచ్చిందని అన్నారు అన్నమాట. సో ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ అంటే వస్తే బ్యాక్ ఎండ్లో, అంటే మన సైడ్ మిస్టేక్ కాదు అది, బ్యాక్ ఎండ్లో వాళ్ళు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తే ఇక్కడ ఎక్కడో మిస్టేక్ ఉండొచ్చు. ఇది మనం సర్వీస్ బ్యాక్ ఎండ్లో రౌట్ 53 సర్వీస్ వర్షన్ అప్గ్రేడ్స్ కానీ ఏదైనా ప్యాచింగ్ వర్క్ చేస్తున్నప్పుడు కనెక్టివిటీ మిస్ అయి ఉండొచ్చు. ఓకే సార్, మన 2 డిఫరెంట్ విపిసిస్లో ఉన్న ప్రైవేట్ సబ్నెట్స్ మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చా సార్? ప్రైవేట్ సబ్నెట్లో నీకు ఒక ప్రైవేట్ మిషన్కి నువ్వు కనెక్ట్ అవ్వాలంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కానీ కనెక్షన్ అనేది ఎట్ట పాసిబుల్ ఉంటుంది? ఒక వీపీసీలో ప్రైవేట్ సబ్నెట్ ఉండాలని రూల్ లేదు కదా, పబ్లిక్ కూడా ఉండొచ్చు. అసలు ఉండదు సబ్నెట్ సార్. లేకుండా కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది వీపీసీ. కాదు సార్, ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను సార్. ఒక దాంతో ఒక ప్రైవేట్ సబ్నెట్ ఉంది, ఇంకో ఇప్పుడు దాంతో ఒక జస్ట్ లాజికల్గా ఆలోచించండి, ఇక్కడ ఒక ప్రైవేట్ సబ్నెట్, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక ప్రైవేట్ సబ్నెట్ EC. హౌ కెన్ యూ డూ ద SSH టు EC2? టెల్ మీ, ఎలా చేస్తావు? ఇప్పుడు ఇక్కడున్న దాన్ని చేయాలా, అట్లీస్ట్ ఒక దాన్ని నువ్వు SSH చేసుకుంటే. అది సార్, ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగితే బ్లాంక్గా ఉన్నా, అందుకని. జంప్ హోస్ట్ కావాలి కదా. సార్ ఓకే, ఇది ఒక మిషన్ అన్న నీ దగ్గర కనెక్షన్ కోసం ఉంటే దానికి కనెక్ట్ అయ్యి నువ్వు అక్కడి నుంచి ఏమైనా చేయొచ్చు, ఎన్ని మిషన్స్ కైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎస్ సార్, అదే ఈ క్వశ్చన్. దాని తర్వాత ఇంకోటి, ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఒక పాడ్ అసలు యాక్సెస్ అవ్వడం లేదు, మీరు ఎలా రిజర్వ్ చేస్తారని అడిగింది సార్. ఇంకొకటి రూట్ టేబుల్ చెక్ చేయి, రూట్స్ అలౌ చేస్తుందా లేదా. సేమ్ అదే చెప్పాను సార్, రూట్స్ ఎనేబుల్ చేసి దాని తర్వాత ఒకవేళ NACL ఉన్నా కానీ, లేకపోతే NATలో ఉన్నప్పుడు మనం NACL ఏదైనా లేయర్ ఉంటే అందులో చూసి ఎఫ్ఎంఆర్ఎల్ యూజ్ చేసామా లేదా, లేకపోతే పర్టికులర్ పోర్ట్ ఓపెన్ ఉందా. ఎఫెమరల్ పోర్ట్ అంటే అది నీకు 1024 to 65535 డిఫాల్ట్ పోర్ట్స్ అవి, అంటే ర్యాండమ్ పోర్ట్స్ అసైన్ అవుతుంది రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు. ఎస్ సార్. బట్ అదే నువ్వు ఈ సబ్నెట్ లెవెల్లో ఏదన్నా నాకిల్ కాన్ఫిగర్ చేస్తున్నాడా, ఆ లేయరు సెక్యూరిటీ గ్రూప్లో చెక్ చేసుకోవాలి అలౌ చేస్తున్నాడు లేదా. రౌట్ టేబుల్లో ట్రాఫిక్, నువ్వు నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో నువ్వు అలౌ చేసినా, సెక్యూరిటీ గ్రూప్లో అలౌ చేసినా, ఈ ఇన్స్టెన్స్ హిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ రౌట్ టేబుల్లో కూడా అసలు ఆ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో, ఆ రిక్వెస్ట్కి పర్మిషన్ ఉందా లేదా. ఓకే, పర్మిషన్ ఇచ్చావు, పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రిక్వెస్ట్ వేరే VPC నుంచి వస్తుంటే పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉందా లేదా చూడాలి మళ్ళీ. ఓకే, ఇట్స్ మై బ్యాడ్, పీరింగ్ కనెక్షన్ ఉంటేనే మీకు ఇక్కడ చూపిస్తుంది కదా. అవును కదా, అవును సార్. ఆడ ఎంట్రీ వేసేటప్పుడు మనం పీరింగ్ వేస్తాం. ఓకే ఓకే సార్, మనం జస్ట్ ఇట్లా NACL లేయర్లో ఏదైనా పోర్ట్స్ కరెక్ట్గా ఓపెన్ అయినాయి, లేకపోతే రౌట్ టేబుల్ వెరిఫై చేసి. పోర్ట్స్ ఓపెన్ అయి ఉంటుంది, బట్ దట్ ప్రియారిటీ పోర్ట్ ఓపెన్ అయి ఉండాలి.
ఇప్పుడు ఇంకొక నెంబర్ లో నెంబర్ ఉండి డినై ఉంటుంది, బట్ నువ్వు అనుకున్న పోర్ట్ ఓపెన్ అయి ఉంటుంది, హై నెంబర్లో ఉంటుంది అది. ఎస్ అంటే మన రోల్ అక్కడ ఉన్న రోల్ సీక్వెన్స్ లో మనకి లో ఏదంటే అదే ప్రియారిటీగా కన్సిడర్ అవుతుంది అదే మనకి ప్రియారిటీ నార్మల్గా. ఉంటుంది. లో కాబట్టి లేదన్న డినై ఉందా చెక్ చేసుకోవాలి. ఎస్ సార్ సేమ్ ఇలానే చెప్పాను సార్. అంటే జస్ట్ ఎక్స్ప్లిట్ డినే అలో ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి ఈ స్టెప్ నుంచి. అవును. ఓకే, థ్యాంక్ యూ.